చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దేవాలయాల ఈనాం భూముల్ని కావాలని విలేజ్ సర్వీస్ ఈనాం భూములుగా చూపిస్తూ రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందినటువంటి 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ శాఖలో 22A నుంచి నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి యాజమాన్య హక్కులు కల్పించి తద్వారా వేల లక్షల కోట్ల రూపాయలు కొట్టేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఒక మెమోని జారీ చేశారు. ఆ మెమో 214/2026. ఈ మెమో 214/2026 ఏప్రిల్ 17వ తారీఖున విడుదల చేశారు. ఈ మెమో యొక్క సారాంశం ఏంటంటే దేవాలయాలకు చెందినటువంటి 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాలకు చెందినవి కావని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టి తద్వారా ఆ భూముల్ని అమ్మకం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి మెమో. ఈ మెమో 214/2026.